ఎన్డీఎస్సీ రిపోర్ట్ బయటికి రాలా. ఈ రోజున సీఏబుల్యూసీ ఓకే చేసిన తర్వాత కట్టిన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బయటికి రాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 2 పిల్లర్లకు క్రాక్స్ వచ్చినాయి. హ్మ్. వెంటనే 2 రోజులకి ఎన్డీఎస్ఏ బృందం అక్కడికి పర్యటనకు వచ్చింది. వచ్చి రిపోర్ట్ తయారు చేసింది. 3 రోజులల్లా రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. పోలారం డ్యామ్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్లో డయాఫ్రమ్ వాల్ అనేది గత 5 సంవత్సరాలలో 3 సార్లు జరిగింది. 3 times జరిగింది. 3 సార్లు జరిగింది కదా. మరి ఇప్పటి వరకు అక్కడికి ఎందుకు ఎన్డీఎస్ఏ సభ్యులు పోలేదు, ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? అంటే బయాస్డ్గా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు బద్నాం చేసే దాంట్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాగా ఇది అందరు కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కొలాప్స్ అయింది మొన్న. అవును. 6 చనిపోయినారు. ఇప్పటిదానికి దానికి డెడ్ బాడీస్ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి లేదు.